ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోడే హరీష్, బంగారు ప్రసాద్ వంటి యువత సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయమని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగుల దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి జీబీఆర్ రియల్ ఎస్టేట్ అధినేతలు గోడే హరీష్, బంగారు ప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని డాక్టర్ సౌమ్య మైఖేల్ ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డీహైడ్రేషన్ కు గురి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలైన గోడే హరీష్, బంగారు ప్రసాద్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పోటు నాని, మద్దాల అంజి, ఒల్లు మనోజ్ బాబు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేల బకెట్ ఒకటి కడగనా ఇంకో నీళ్ళతో బకెట్ బకెట్ మొబైల్ కూడా తీసుకోండి. ఏంటంటే నీళ్ళు ఎక్కితే వచ్చండి. నాందు పలుకుతారని నేను డాక్టర్ వి సౌమ్య మైఖేల్, సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్. మరి మా సిహెచ్సి ప్రతిపాడుకి వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం మరి గర్భిణీలు చాలామంది ఇక్కడికి రావటం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గర్భిణీలకి, పేషెంట్స్కి అందరికీ కూడా బటర్ మిల్క్, మజ్జిగ పంపిణీ ఫ్రీగా అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్, అలాగే బిస్కెట్స్, బ్రెడ్, వాళ్ళకి కావాల్సినటువంటి సేవా భావంతో వాళ్ళు ఇలా మంచి కార్యక్రమం ఇలా కంటిన్యూ చేయడం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయొచ్చు. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అంటారు కదా. అలాగే మరి ప్రతి వారం ఒక్కొక్క డానర్ కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేసేది. మరి ఈ వారం హరీష్ గారు అలాగే ప్రసాద్ గారు రావటం, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా గర్భిణీలకి బటర్ మిల్క్ పంపిణీ చేయటం, ఇంత ఎండల్లో మరి డీహైడ్రేట్ అవుతూ ఉంటారు కదా, అలాంటిది వడదెబ్బ, ఎండదెబ్బ లేకుండా ఇలాంటి చల్లటి పానీయాలు ఇవ్వటం, ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. మరి మా తరఫున అందరికీ కూడా థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మజ్జిగ క్యాంపు ప్రతి మంగళవారం మజ్జిగ క్యాంపు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది 3వ వారం. ఈ 3వ వారం మజ్జిగ క్యాంపుకి హరీష్ గారు, ప్రసాద్ గారు దాతలు, అలాగే ఇంకా వచ్చే వారం కూడా దాతలు ముందుకు వచ్చి సహకరించవలసింది కోరుతున్నాం. అలాగే భోజనాల ఏర్పాట్లు కూడా అనుకుంటున్నాం. భోజనం పెట్టి దాతలు కూడా ఎవరైనా ఉంటే మాకు స్పందింతే ఈ గర్భిణీ స్త్రీలకి ఏదో ఒకటి, ఒక ఫుడ్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఏదో ఒకటి మీ దాతల సహకారంతో పెట్టాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. దీనికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.